ఈసారి మన వైశ్యులందరూ సైకిల్ గుర్తు కొట్టేసి దామచర్ల జనార్దన్ గారిని మాగొండ శ్రీనివాస్ రెడ్డి వైశ్యులందరూ హ్యాపీగా వ్యాపారాలు చేసుకోవచ్చు, అభివృద్ధి బాగుంటుంది. మోడీ గారు కూడా మన సపోర్ట్ కాబట్టి ఈసారి మన సైకిల్ గుర్తు గట్టిగా మన వైశ్యులందరూ వేయాలని ఓన్లీ మన వైశ్యుల దగ్గరికి వస్తున్నాం. మీరు వేస్తూ మీ పక్కన వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేసి సైకిల్ గుర్తు మీద ఓటేయించాలి. సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ ఓటేసి రాజధాని కూడా ఏర్పరుస్తారు. రాజధాని లేదు, రాజధాని రావాలంటే వస్తే లేకపోతే రాజధాని ప్లస్ అన్ని స్కూల్ విద్యార్థి 15,000 ఓటేయాలి సైకిల్ గుర్తున్న ఉద్దేశంతో అందరూ వయసులు ప్రతి వయసులు ఇంటికి తిరుగుతున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే మన గొడవలు గందరగోళం దౌర్జన్యాలు ఉండవు కాబట్టి మన వయసులందరూ ఈసారి సైకిల్ గుర్తుగా సపోర్ట్ చేయాలి. ఒంగోలు దామచర్ల జనార్దన్ గారికి మాగుంట గారికి ఇద్దరికి సైకిల్ మీరు వేస్తూ మన వాళ్ళు మన మీ పక్క ఫ్రెండ్స్ కూడా సైకిల్ గుర్తుకి మంచి కాలేజీలు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. ఈసారి సైకిల్ గుర్తు ఓటేయించాలి మన వాళ్ళ చేత అని ప్రతి ఒక్క వైశాఖకి తిరుగుతున్నాం మన వయసులో. ఎందుకంటే చంద్రబాబు వస్తే మనకు దాడులు ఉండవు, అభివృద్ధి ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మనకాడిగా వస్తాయి కాబట్టి ఈసారి సైకిల్ గుర్తుకి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, ఎంపీగా మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. ఆ పథకాలు కూడా తెలియజేసిన ప్రభుత్వం వస్తున్నాయి. పెన్షన్ కూడా 4,000 వచ్చింది. ఫస్ట్ టైం వయసులు కూడా ఇలా వయసులు తిరగడం, ఎందుకంటే మనం పడ్డ బాధలన్నీ పోవాలని ఉద్దేశంతో. జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత. మేమందరం కూడా ఆర్యవైశ్యులం. ఈసారి ఎలక్షన్లో మా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అదేవిధంగా ఒంగోలులో ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారిని, ఎంపీగా మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఒంగోలులో ఉన్న అన్ని డివిజన్లో ఉన్న ప్రతి వైశ్యుడింటికి కలిసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మా వాళ్ళందరూ మా మిత్ర బృందంతో కలిసి ఈ ఎలక్షన్ మొత్తం కూడా అది ఇక్కడున్న వార్డులన్నీ కూడా తిరిగి ఈ ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేయమని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ చూస్తూనే ఉన్నాం, ఈ గవర్నమెంట్లో ఎన్నో రకమైన దాడులు, వైశ్యులకు ఎన్నో రకాలైన అవమానాలు, వైశ్యుల్ని కొట్టడం, దౌర్జన్యం చేయడం. అదేవిధంగా ఇంకా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మా వైశ్య కులం కోటాలో కొంతమంది వైశ్యులు ఈ గవర్నమెంట్లో పదవులు పొంది మా మీదే పెత్తనం చేయడం, న్యాయం చేయకపోగా, ఇవన్నీ కూడా మేము మా వైశ్య మిత్రులందరికీ ఇక్కడ పెద్దలందరికీ కూడా వివరించి రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అదేవిధంగా మనకు మోడీ గారు కూడా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంకా మంచి జరుగుతుందని మా వాళ్ళందరికీ చెప్తున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మేము తిరిగేటప్పుడు గత వారం నుంచి తిరుగుతూ ఉన్నాం. మా వైశ్యుల్లో కూడా చాలామంది పిల్లలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చంద్రబాబు గారు ఉన్నప్పుడు వైజాగ్లో, విజయవాడలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళం. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక కంపెనీలు తీసేస్తే ఎక్కడికో బెంగళూరుకో, చెన్నైకి ఎక్కడ దూరాన్ని వెళ్ళి మా పెద్దలకు దూరంగా ఉండి అక్కడ డబ్బులు మిగలక చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళం, చేయబోయేవాళ్ళు వీళ్ళందరం కూడా మేము కొత్తగా ఓటుకు వచ్చిన వాళ్ళందరం కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓటేస్తాము, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాళ్ళే చెప్తున్నారు. చాలా సంతోషం. వైశ్యులందరూ కూడా మేము తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మాకంటే ముందుగా వాళ్ళు మేము పక్కాగా సైకిల్ గుర్తుగా ఓటేస్తాం, చంద్రబాబు గారిని గెలిపిస్తామని చెప్తున్నారు. దానికి సంతోషం. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు గుర్తుపెట్టుకొని ఈసారి సైకిల్ గుర్తు కొట్టేస్తే రాబోయే కాలంలో ప్రశాంతంగా మన వ్యాపారాలన్నీ చేసుకోవచ్చని మనం చేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో గెలిచి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మా హరి గారి నాయకత్వంలో ఈరోజు ఇస్లాంపేట 4వ డివిజన్లో ప్రతి ఆర్యవైశ్యులు ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు గారు ఇచ్చే బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే 6 పథకాలని ప్రతి ఆర్యవైశ్యులకి వివరించడం జరిగింది. ఇక్కడ నుంచి మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ వారి కష్టాలు తలుచుకొని మాతో వివరిస్తూ చెప్పారు. భవిష్యత్తులో ఇలా కాకుండా మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ను ఇవ్వడానికి ప్రతి ఆర్యవైశ్యులు అలానే ప్రతి పౌరుడు కలిసికట్టుగా ఉన్నారు. మేము ఇక్కడ స్థానికంగా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు తెలుగుదేశాన్ని అభిమానిస్తూ ఈసారి 100% చంద్రబాబు గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని వాళ్ళే మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మేము ప్రతి చోట ప్రతి ఆర్యవైశ్యుని కలిసి భవిష్యత్తులో మంచి రాష్ట్రము అలానే మన మంచి భవిష్యత్తు కోసం తెలుగుదేశాన్ని ఎన్నుకోవాలని మేము ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో అందరూ కార్యకర్తలు అలానే ప్రజలందరూ మాకు సహకరించారు. అలానే సెంట్రల్ గవర్నమెంట్లో
బీజేపీ గవర్నమెంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి మంచి పథకాలతో పాటు మంచి ఫండ్స్ ఇస్తూ దేశాన్ని ముందుకి తీసుకెళ్తూ అలానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2014కి 2019కి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్క ఆరువేసి గుర్తించేది. మేము ఒక వారం నుంచి హరిగారు అంత టీం తోటి మంచి ప్లాన్ తోటి రెడీ చేసుకొని దామచర్ల జనార్దన్ గారి ఆదేశం మేరకు 6 వయసులు ఎక్కడున్నారో వార్డులు ఎక్కడున్నారో కూడా తెలుసుకొని ప్రతి ఇంటికి పోయి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు వివరించేసి 6 వయసులకు తెలుగుదేశం ఉండగా ఉంది. గతంలో చాలా దాడులు జరిగినాయి. ఇప్పుడు దాడులు జరగకుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓటేసి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే మనం వ్యాపారాలు కానీ చాలా చక్కగా చేసుకుంటాము. అలాగే విద్య, గతంలో ఏ కాలేజీకి పోయినా కూడా మనకి ఉద్యోగ అవకాశం ఉండేది. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కాలేజీలన్నీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. అవి ఈరోజు హీనాది స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కనీసం రోడ్డు వసతి లేదు, ఫ్యాకల్టీ లేదు. మనం ఈరోజు లక్షలు పోసి చదివిస్తున్నాం. సో చదివించినా కూడా జాబులు రావట్లా. జాబుల కోసం మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు పోయి కోచింగ్లు తీసుకున్నాం. మన బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఈరోజు ఆ విధంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా మనకి చాలా ఉద్యోగ అవసరం వచ్చింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి మనం ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలి. అలాగే జనసేన బీజేపీ కలిసిన ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారికి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి